మంత్రివర్గంలో చోటు అంశాన్ని చంద్రబాబు చూసుకుంటా అన్నారు జనసేన ఎమ్మెల్యే మండలి బుత్తా ప్రసాద్ తెలిపారు. రాష్ట్రాన్ని కలిసికట్టుగా అభివృద్ధి చేయాలనుకున్నటువంటి పిలుపుతోనే ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం జరిగిందని ఆయన అన్నారు. మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్ ఉంటే చాలని అంటున్న బుత్తా ప్రసాద్తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. మండలి బుద్ధప్రసాద్ ఉన్నారు. సార్ చెప్పండి, కూటమి సమావేశం తొలి సమావేశం జరిగింది. ఏం నిర్ణయం తీసుకున్నారు? చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారు, ఎలా ఉంది? ఆంధ్రదేశ ప్రజలు చరిత్రలో ఎరగని తీర్పు ఇవ్వటం జరిగింది. ఈ రోజున తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి శాసనసభ్యులందరూ కూడా నారా చంద్రబాబు గారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, శాసనసభాపక్ష నాయకుడిగా ఈ రోజున ఎన్నుకోవడం జరిగింది. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రతిపాదించగా బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు బలపరిచారు. చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి యొక్క అండదండలతో, ప్రధానమంత్రి మోడీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనించాలని చెప్పని వాళ్ళందరూ కూడా ఆకాంక్షించడం జరిగింది. చాలా ఉత్సాహపూరిత వాతావరణంలో ప్రజలకు మేలు చేకూరేలాగా, రాష్ట్రం అభివృద్ధి చెందే దిశలో ఈ రోజున శాసనసభ్యులందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పిన నిర్ణయంతో ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. అంటే మీరు జనసేనలో చేరారు, సీనియర్ మంత్రిగా కూడా ఉన్నారు, గతంలో కూడా డిప్యూటీ స్పీకర్గా కూడా చేశారు. మంత్రివర్గంలో మీ పేరు ఉండొచ్చు అన్నట్టు ఒక ప్రచారం కూడా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఉంటే చాలు. మొత్తం మీద ఎన్డీఏకి సంబంధించి, కూటమికి సంబంధించినటువంటి తొలి సమావేశం జరిగింది. తొలి సమావేశంలో జనసేనకు సంబంధించినటువంటి మద్దతు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడికి ఇచ్చామని చెప్పి కూడా మండల బుద్ధప్రసాద్ చెప్తున్నారు. జనసేన నుంచి మంత్రులు ఎవరుంటారనేది ఫైనల్ చేయాల్సింది పవన్ కళ్యాణ్ అని కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్, ఐ న్యూస్, విజయవాడ నుంచి.